ప్రశ్న కవి గుర్తుగానే ఇంకెన్నాళ్ళు మనుషుల మధ్య మంటల మాటల చిచ్చు రగిలిస్తావు. సమూహ ముక్క ముక్కలుగా నరికి ఏ నాగసురం పాట పాడతావు. భూమి ఎన్నిసార్లు తెగ నరకబడ్డ రక్త నదిలో కలుపుతావు. మన్ననే కదా నేంత పక్కన రాముడు నిలబడి ఓడినది. ఇంకా ఎన్ని మాయలేని కాళ్ళతో పరిగెత్తుతావు. చరిత్ర నీలాంటి ఒక జాతి దురంకారుణ్ణి ఆత్మహత్య చేసుకున్నట్లు చేసింది. ఎప్పుడు కాలం మీద మనిషి ప్రేమించే మనిషే గెలుస్తాడు. మనిషి జాతి అంతా సముద్ర నడకల ప్రగతి ప్రయాణాలతో ముందుకు పోతుంటే ఎప్పుడిదో పాత చింతకాయల పచ్చడి మీద బూజులా చుట్టుకొని కొత్తగా కాలాన్ని రుచి చూడమంటున్నావు. పిచ్చిన సన్నాసి, లౌకిక తత్వం నువ్వు కట్టిన మందిరంలో లేదు. పాలన అంటే చంపడం కాదు, మనిషి నుంచి, చెట్టు నుంచి, సమస్త ప్రకృతి నీడ నుంచి నీడను దూరం చేయడం కాదు. యుద్ధం ఓడినా గెలిచినా శాంతి ఒకానొక పర్వత శిఖరాగ్రం కావాలి. అసలు యుద్ధం లేని భూమి మానవాళి మహోన్నతమై మనిషి చేతిలో పుష్పించాలి. అంతిమగా భూమి గెలవాలి, సామరస్య జీవన జాతి గీతం కావాలి. చూడు, భూమి పుత్రులు, భూమి పెట్టే దేశ తల్లిదండ్రులు, భూమి నింగి ఇంద్రధనుసుల వెన్నెముక్కల రైతు బిడ్డలు, బుల్లెట్లు ముళ్ళకంచెల పాలన తప్పిన కర్తవ్యం ఛేదిస్తూ మంత్రదండం దగ్ధం చేస్తూ జీవన శ్రమ పీడికిల్ల పోరుబాట ధీరులవుతున్నారు. ఒరే సన్నాసి, ప్రజాకవి గొంతుగానే జవాబు పాలన లేని రాజరిక నియంతకు లేవలేని శివపేటిగా ఒకనొక సమాధి. జనం కలిసి కలిగొంతుక సమూహం కలిసి పాడుతున్నారు జన్మగీతం. నియంతకుడా, నిరంకుశుడా, తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.